ఇప్పుడు మీరు ఎలాగో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన అంటున్నారు. మొన్న కేసీఆర్ గారు కూడా తెలంగాణ భవన్‌లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బై ఎలక్షన్స్ వస్తాయి. పార్టీ బదలాయించిన వాళ్ళ ప్లేసుల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పేసి ఆయన ఒక ధీమా వ్యక్తం చేశారు. సుప్రీం కోర్ట్‌లో కూడా ఆర్డర్ రెడీ అయిందన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఒకవేళ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ రిజల్ట్స్ అనేవి తెలిసిపోతుందా? కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందో లేదో అన్న విషయం పైన. మరి బై ఎలక్షన్ 100% బై ఎలక్షన్. ఇప్పుడు బై ఎలక్షన్ దాకా కదమ్మా నువ్వు హ్మ్. జర్నలిస్ట్ గా కాకుండా, జర్నలిస్ట్ అయితే కొంతమంది చెప్పడానికి భయపడదు, జర్నలిస్ట్ గా కాకుండా నార్మల్ గా ఒక ట్రైన్ లో, ఇప్పుడు ఆంధ్ర గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకోటి ట్రైన్ లో వెళుతూ, హ్మ్. లేదా ఒక బస్సులో వెళుతూ హ్మ్. మామూలుగా పిచ్చాపాటి, హ్మ్. ఈ అటు ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో ఒక పిచ్చాపాటి. హ్మ్. తెలంగాణలో ఇప్పుడు మీరు వెళ్ళి నిజామాబాద్ వెళ్తున్నాం, లేకపోతే వరంగల్ వెళ్తున్నాం, లేదా ఆదిలాబాద్ వెళ్తున్నాం, ఈ హ్మ్. ట్రైన్లోనో బస్సుల్లోనో సెంటర్స్లోనో వెళ్తూ మామూలుగా హ్మ్. జర్నలిస్ట్గా కాకుండా మామూలుగా ఎలా ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అడుగు, ఓకే సార్. కాండ్రిచ్చి ఉమ్మూసే పరిస్థితులు మాట్లాడతారు. కాండ్రిచ్చి ఉమ్మూసి హ్మ్. దరిద్రం, ఇంత దరిద్రం ఇంతవరకు ఏ, చూడలేదు అని ఆశ్రయించుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను. మా ఇంట్లో సన్నిహితంగా ఉండే ముఖ్యమంత్రులు, మా నాన్నగారితో రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, భవనం వెంకటరామరెడ్డి గారు అవ్వచ్చు, ఆ, అంజయ్ గారు అవ్వచ్చు, హ్మ్. చెన్నారెడ్డి గారు అవ్వచ్చు, మా మా నాన్నగారితో మంచి సంబంధం ఉన్న ఆనాటి సంజీవ్ రెడ్డి గారు అవ్వచ్చు, హ్మ్. బ్రహ్మానంద రెడ్డి గారు అవ్వచ్చు, ఇలా చాలా మందితోటి మా ఇంట్లో పరిచయాలు ఉన్నాయి. అటు తమిళనాడులో ముఖ్యమంత్రి కరుణానిధి గారు అవ్వచ్చు, అన్నాదురు గారు అవ్వచ్చు, జయలలిత అవ్వచ్చు, వీళ్ళందరితోటి మాకు మామూలు పరిచయాలు కొంతమందితో ఉంటే, దగ్గర నేపథ్యం పరిచయాలు అంతమంది ముఖ్యమంత్రులు చూసాం. అదే గొప్ప కాదు. మా కెరియర్ మా నాన్నగారు ఉన్న బట్టి మా నాన్నగారికి ఒక పెద్ద రచయిత, అలాగే సినిమాలు కాకుండా రాజకీయాలు కూడా ఆయనకి ఉండబట్టి అలా చాలా మందితో పరిచయాలు. ఓకే. ఇంతవరకు ఇంత నీచ నికృష్ట భ్రష్ట జష్ట ముఖ్యమంత్రి నేను చూడలేదు. ఇంత ఇంత అసభ్యంగా మాట్లాడే, ఇంత అసహ్యంగా ప్రవర్తించే, హ్మ్. ఇంత ఆ, వీధి రౌడీ భాష మాట్లాడే సీఎం అని ఇంతవరకు నేను చూడలే. ఫస్ట్ సీఎం. ప్రజలు అదే అనుకుంటున్నారు. ఇది ఎక్కడ బాబు, ఎంతమందిని చూసాం మనం? తెలంగాణ సీఎంలు ఎంతమందిని చూడలేదు? నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే ఎంతమంది తెలంగాణ సీఎంలు పనిచేయలేదు, చూడలేదు. హ్మ్. ఇది ఎక్కడరా ఈ ఈనాటికి ఈ తెలంగాణ పేరు మీద ఈ సీఎం తెలంగాణ తీసుకొచ్చింది లేదు, వీళ్ళు తెచ్చింది లేదు. హ్మ్. ఆ? ఆ, అమ్మ అంటాడు సోనియా, సోనియాకి తెలంగాణకి సంబంధం ఏంటి? రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటి? రాజీవ్ గాంధీ ఏనాడైనా తన రాజకీయ జీవితం మొత్తం ఏనాడైనా తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడా? రాజీవ్ గాంధీ అంటాడు. అంటే అక్కడ కాళ్ళు పిసకటానికి, వాళ్ళ మెప్పు పొందటానికి, అంతే తప్పితే తెలంగాణ ప్రజలు ఎంత పోరాటం చేస్తే తెచ్చుకున్నాము ఈ తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ పతాకాన్ని పైన నిలబెట్టాలి, ఏమీ లేదు. హ్మ్. అంత దిగజార్చేశారు. ఇంక ప్రజలు అసహించుకుంటున్నారు. ఎక్కడైనా అడుగు, మామూలుగా నేను అన్నాను కదా, మీరు జెన్యూన్‌గా ఓకే సార్. నా అనుభవంలో చెప్పాను. నేను చాలా చోట్ల మామూలుగా వెళ్తూ మాట్లాడుతూ విన్న హ్మ్. విషయాలు చెప్తా. నీ నువ్వు నార్మల్‌గా ఎళ్లి మాట్లాడు. ఇదే రియల్ రియాక్షన్. ఎప్పుడు ఈ దరిద్రం నుంచి తప్పించుకుంటామా? ఇదే పదం నేను విన్న మాట. హ్మ్. ఎప్పుడు నుంచి ఈ కాంగ్రెస్ అనే దరిద్రం నుంచి బయటపడతాం? ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనే వీధి రౌడీ పాలన నుంచి బయటపడతాం? ఇదే మాటలు ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంత ఒక సంవత్సరం లోపు ఇంత దిగజారుడు ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ఓకే. సార్ ఒకవేళ రియల్‌గా బై ఎలక్షన్స్ వస్తే ఆ పార్టీ ఫిరాయించి వెళ్ళిపోయిన వాళ్ళ ప్లేసుల్లో ఇదొక హిస్టారికల్ జడ్జ్‌మెంట్ అనుకోవచ్చా? వస్తే గనుక. ఎందుకంటే ఇక మీదట ఎప్పుడు కూడా గెలిచి ఇంకో పార్టీకి షిఫ్ట్ కావడానికి ఎమ్మెల్యేలు సైతం భయపడతారు అనుకునే విధంగా ఈ జడ్జ్‌మెంట్ ఒకవేళ ఆ విధంగా ఏమైనా రాబోతుందంటారా సార్? డెఫినెట్‌గా. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఒక లకూనాని వాడుకుంటున్నారు మా రాజకీయ ఆ పార్టీ, హ్మ్. ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా. ఏంటి గతంలో ఏమన్నారు? 1/3 అయితే బయటికి రావచ్చు. ఓకే. ఆ! అంటే 20 మంది ఉన్నారనుకో, హ్మ్. 8 మంది ఎమ్మెల్యేలు బయటకొచ్చేస్తే డిఫెక్షన్ రాదు అన్నారు. ఓకే. అలాంటి దాన్ని వాడుకుంటున్నారు. హ్మ్. ఇంకొంతమంది ఏం చేశారు? ఒక గ్రూప్‌గా వాళ్ళు ఫార్మ్ అయ్యి హ్మ్. ఈ పార్టీలో విలీనమైపోతే నో ప్రాబ్లమ్ అన్నారు. ఓకే. వాడుకుంటున్నారు. ఈ రాజకీయ పార్టీ అన్ని పార్టీలు అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు. హ్మ్. ఇది పోవాలి. నువ్వు పనికిరావు, నువ్వు దద్దమ్మవి, నీ పాలన మాకొద్దు అని ప్రజలు ఓట్లేసి, ఆ ఓట్లేసి నిన్ను ఓడిస్తే, నువ్వు మళ్ళీ గెలిచిన పార్టీలో చేరి నువ్వు ఓడించినా నేనుంటాను అని అంటే, అది ప్రజలను మోసం చేయటం కాదా?
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం కాదా? ప్రజాస్వామ్యానికి అర్ధరహితం చేయటం కాదా? ఖచ్చితంగా కోర్టు కూడా బాగా దీర్ఘంగా ఆలోచించి మళ్ళీ మళ్ళీ అలాంటి పరిస్థితి కాకుండా అసలు ఒకసారి ఒక ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిస్తే నీకు ఆ పార్టీ తోటి విభేదాలు వస్తే రిజైన్ చేసేసి మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తే నిలబడు. అంతేగాని ఈ పార్టీ కండువా తీసి ఆ పార్టీ కండువా వేసుకుని ఈ దౌర్భాగ్యం చేయకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లో అది 1/3 అవని 2/3 అవని సింగిల్ అవని ఎవరికి కూడా అలాంటి అవకాశం ఇవ్వకూడదు. కోర్టు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఇస్తేనే కొంచెమైనా దేశం బాగుపడతాము. ఇది ఒక పార్టీ గురించి కాదు, దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో ఉన్న దౌర్భాగ్యం. గెలవడం, ఓడిపోయినోడు గెలిచినోడితో కలిసిపోతాడు. ఇంకా ప్రజల యొక్క నిర్ణయానికి అర్థం ఏంటది? ఎన్నికల్లో ప్రజలు నువ్వు పనికిరావు, నువ్వు కావాలని అన్నారు. నువ్వు పనికిరాను అన్నవాడు పనికిరావు అని నేను ఓటు తీర్పిస్తే ప్రజలు మళ్ళీ నువ్వు ఇక్కడ చేరితే వీళ్ళు చేర్చుకుని నిన్ను మంత్రిని చేస్తే ఇంకా ప్రజల తీర్పుకి, ప్రజల యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణయానికి విలువే ఉంది. ప్రజలను బఫూన్లు చేయడం, ప్రజలను మోసం కూర్చోటమే కదా. కనుక ఇది ఖచ్చితంగా కోర్టు దీర్ఘంగా ఆలోచించి మంచి తీర్పిస్తుందని ఆలోచిస్తున్నాను. ఓకే, సరే, ఇటు అసెంబ్లీకి కేసీఆర్ గారు రావట్లేదు, ఆయన రావాలి, ఆ విధంగా చర్యలు చేసుకోవాలి అని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు సార్. మరి ఇప్పుడు ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు ఏమన్నా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం అడవడం పిటిషన్ ఈ రాజ్యాంగం చెప్పాలి. అడవడం పిటిషన్ వేస్తే కోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తాడు. అడవడం ఎవడో చేస్తాడు. ఎవడో రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో ఎవడో చేస్తుంటాడు. వాళ్ళెవరు చెప్పడానికి రాజ్యాంగం చెప్పాలి. రాజ్యాంగం ఇన్నిసార్లు 12 సార్లు 13 సార్లు కనుక గైర్ హాజరు 6 నెలలు టైం ఉంది. ఆ టైం లెక్క ప్రకారం గైర్ హాజరైతే ఆటోమేటిక్గా సిద్ధంగా ఉన్నారు. ఓకే, చేసుకుంటే చేసుకో. అంతేగాని మీ ఎదవ అరుపులకి మీరేమైనా డిగ్నిఫైడ్గా డీసెంట్గా సభను అడుగుతుంటే ఆయన రావడానికి మీకు ఆయన్ని తోలనాడాలి, ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి బూతులు మాట్లాడాలి, ఆయన కూర్చోబెట్టి ఆయన అవమానించి మాట్లాడాలి, ఆయన లెగిస్తే కూర్చోండి ఆయన అనాలి. ఈ దౌర్భాగ్యపు సునకానందం కోసం మీరు ఆయన రావాలంటున్నారు. ఆయన రావాలి. ప్రజలతో మాట్లాడడానికి ఆయన రావగల. ప్రజలు ఆయనతో ఉన్నారు. ప్రజలతో ఆయన కాదు, ఆయనతోటి ప్రజలు ఉన్నారు. తెలంగాణ భవన్కి వెళ్ళి చూడండి, గాంధీ భవన్లో 10 మంది ఉంటే అక్కడ 100 మంది ఉంటున్నారు. ప్రజలు ఆయనతో ఉన్నారు. ప్రజల కోసం, మీ సునకానందం కోసం మీరేదో అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి అసెంబ్లీ వచ్చేసింది. కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారి మీద డైవర్ట్ చేసేసి ఆయన అంటాం, ఆయన అవమానించడం, ఏదో వేషాలు వేసేసి ప్రజలంతా దాని మీద డిస్కషన్. మీ తప్పిదాలని, మీ అసమర్థ పరిపాలన, మీ అవినీతి పరిపాలన, మీ అసహ్యమైన జిగుత్సాకరమైన నీచ నికృష్ట భ్రష్ట పరిపాలన ప్రజలు పట్టించుకోకుండా ఈ మీ సురకానందానికి అది మీ ఆలోచన. అదంటే ఆలోచన మీ అవకాశం కూడా ఆయన ఎందుకు వచ్చే సందర్భం వచ్చినప్పుడు వస్తాడు. ఎప్పుడు రావాలో వస్తాడు. ప్రజలు మిమ్మల్ని ఏసడించుకుని ప్రజలు మిమ్మల్ని తన్నే రోజు వస్తాడు. ప్రజలు తరిమే రోజు తొందరలో ఉంది కాంగ్రెస్. మామూలుగా తరిమే రోజు కాండ్రించి ఉమ్మూసి శాపనార్థాలు పెడుతున్నారు ఆల్రెడీ. అలా ఆ రోజు తొందరలో ఉంది, అప్పుడు వస్తాడు. ఎప్పుడు రావాలో సింహం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. చిట్టెలుక కాదు, సుసుసుని కన్నం దొరికినట్టు దొరకదు. మీరు చిట్టెలుకలు. ప్రజలు కూడా అదే ఫీల్ అవుతారు. సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుకలు సింహ అధికారం ఇచ్చామని. ఈ చిట్టెలుకలు ఉంది, ఏ మొక్క ఉంటే ఆ మొక్కలు దూరి వెళ్తాది. సింహం అలా కాదు. సింహం అలా గంభీరంగా ఉంటుంది. ఈ చిట్టెలుకలు కోతలకి, చిట్టెలుకలు దుందుడుకు దూకుడుకి దీని సింహం భయపడదు. ఒకసారి జాడించిందంటే అడ్రస్ లేకుండా పోతారు. సమయం సందర్భం ఉండదు, ఎప్పుడు రావాలో వస్తారు. మీరెవరు అడగటానికి? వాడెవరు కోర్టులో అయితే రేవంత్ రెడ్డి ఏమని కోర్టులో అయితే కోర్టులో అడ్మిషన్ కూడా చేయరు. సార్, సేమ్ సిచ్యువేషన్ అంటే ఏపీలో కూడా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఆయన ప్లేస్ లో పులివెందులో కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయంటే మొన్న రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడడం చూసాం. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను రాను అన్నట్టే మాట్లాడుతున్నారు. ఆయన అసలు రఘురామకృష్ణరాజు ఆయనే మొత్తం, అసలు ఆయనే జడ్జి, ఆయనే అన్ని అనుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మొదటి నుంచి. అంతే అనుకో, ఏదో అదృష్టంగా ఆయన అసలు అది సర్వం, అసలు సర్వంతర్యామి తనే అన్నట్టు, అన్ని అసలు రాజ్యాంగం తనే రాసినట్టు, కోర్టులో చట్టాలన్నీ కూడా తనే రూపొందినట్టు అన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇది అయిపోద్ది. ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయన జగన్ రావాలి. జగన్ వస్తే ఆయన స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా స్పీకర్ గారిని పక్కన పెట్టి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోవాలి. జగన్ను అవమానించాలి, ఆ సునకానందం పొందాలి. అంతకన్నా ప్రజల కోసం, ప్రజాపాలన కోసం,
అడగరు తిరుమల ఇన్ని మాట్లాడుకో 6 6 గ్యారెంటీల గురించి అడగండి తిరుమలారు గారు. అరిచి కేకలు పెట్టి పెద్ద పెద్ద రచ్చబండ ఏది చేశారు కదా! ఇప్పుడు అడగండి. ఏమో మీరిచ్చిన ప్రామిసు 6 గ్యారెంటీల సంగతేంటి? ఆ! 15,000 18 ఏళ్ల అమ్మాయికి 15,000 ఏమైంది? పిల్లలకి నిరుద్యోగులకి 3,000 భృతి ఏమైంది? రైతులకి 20,000 ఏమైంది? ఫ్రీ బస్సు ఏమయ్యింది? 3 గ్యాస్ బండలు ఏమయ్యింది? ఆహ్, వై ఈ ఇదేది స్పెషల్ స్టేటస్ ఏమయ్యింది? అక్కడ వైజాగ్‌కి డబ్బులిచ్చారంటే డబ్బులు ఓన్లీ అప్పు తీర్చడానికి ఇచ్చారు. అక్కడ ఉద్యోగస్తులకి జీతాలు లేవు. దాని సంగతేంటి? ఇయి అడగండి రఘురామరాజు గారు. ఈ సునకానందాలేంటి? ఇది ఈ కక్ష సాధింపును, ఈ ఏదో ఆయన్ని అవమానించాను, ఆయన నడుచుకుంటూ రావాలి. మామూలు హోదా లేకపోతే మామూలు ఎమ్మెల్యేగా గేట్ దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వస్తుంటే అని మేము నవ్వుకోవాలి. జగన్ చూడండి నడుచుకుంటూ వస్తున్నాడని నవ్వుకోవాలి. ఆయనకు మ అపోజిషన్ లీడర్ కాకపోతే ఆయన నుంచోగానే స్పీకర్ గారు కూర్చోండి అనొచ్చు. అపోజిషన్ లీడర్ అయితే సమయం ఇవ్వాలి ఖచ్చితంగా. ఆహ్, బ బ సభాపతికి అతనికి రూలింగ్ పార్టీస్ అతనికి ఎంత ఇస్తారు నాయకుడికి, అంత టైము ఇవ్వాలి అపోజిషన్‌కి. ఓకే. అది రూలు. హ్మ్. కనుక అది ఇవ్వకుండా ఆయన రమ్మని ఆయన దీన్ని ఇలా అవమానించాలి. వీళ్ళిద్దరూ గురు శిష్యులు కదా! ఈ దౌర్భాగ్యపు లక్షణాలు వీళ్ళంతా వెన్నతో పుట్టిన విద్యలు. హ్మ్. ఈ ప చంద్రబాబు ఏం చేస్తాడో రేవంత్ అది చేస్తాడు. రేవంత్ ఏం చేస్తాడు గురువు అది చేస్తాడు. వీళ్ళిద్దరూ ఒక దౌర్భాగ్యపు మనస్తత్వం ఉన్నోళ్ళమ్మా. వీళ్ళు హ్మ్. మెంటల్‌గా వీళ్ళు మానసికమైన ఒక మానసికమైన విలక్షణం కూడా అనలేము. మానసికమైన ఒక దుర్లక్షణం ఉన్నవాళ్ళు. ఓకే. ఈ ఈ అలాగూ అవతార ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ప్రజలకి ఏం చెప్పి నమ్మించాలి, ప్రజల్ని ఎలా వంచించాలి, ఈ విషయంలో ఆరితేరిన వాళ్ళు. ఆలోచిస్తా ఉంటారు. మనం ఏ అబద్ధాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ అబద్ధాన్ని ప్రజలు నమ్మేలా చేయాలి, దానికి ఎవరెవరిని మనం ట్రాక్‌లో పెట్టుకోవాలి, మీడియా మొత్తాన్ని మన గుప్పిట్లో ఎలా పెట్టుకోవాలి. ఈ దుర్మ